Hi guys, welcome to another video. ఈరోజు మనం క్యాంపింగ్ చేద్దామని చెప్పి ఒక స్టేట్ పార్క్లో క్యాంప్ గ్రౌండ్స్కి వచ్చాము పెన్సిల్వేనియాలో. సో ఇది వచ్చి లోకస్ట్ స్టేట్ పార్క్, పాట్స్విల్ దగ్గర ఉంటుంది. సో ఒక క్యాంప్ స్పాట్ బుక్ చేసాము. సో మీకు చూపిస్తాను క్యాంప్ స్పాట్ ఎలా ఉంటుంది అండ్ క్యాంపింగ్కి మేము ఏమేమి తీసుకొచ్చాము అవన్నీ మీకు ఈ వీడియోలో చూపించాము. సో ఇదే గైస్ మన స్పాట్ 200 ఇప్పుడే బుక్ చేసుకున్నాం అది. సో ఎలా వస్తే ఇది మన క్యాంప్ గ్రౌండ్. సో ఇక్కడ మన టెంట్ సెటప్ చేస్తాం ఇక్కడ. అండ్ అక్కడేమో మన కుకింగ్ కానీ అంటే గ్రిల్ అక్కడ ఒక అది అక్కడ ఫైర్ పెట్టుకోవచ్చు అండ్ దాని మీద గ్రిల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చిన్న క్రీక్ లాగా ఉంది, మురికి కాలం అయితే కాదు, ఇది ఒక జస్ట్ స్మాల్ క్రీక్ లాగా. సో ఈ క్యాంపింగ్ సెటప్ అంతా చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా. అదేమో మన కారు. సో అది తెచ్చి ఇక్కడ పార్క్ చేస్తాం. ఇప్పుడు మన క్యాంపింగ్ కావాల్సిన సామాన్ అంతా ట్రంక్లో ఉన్నాయి గైస్. సో ఇవంతా తీసి అక్కడ సెట్ చేయాలి. సో వాటర్, కూలరు, వాట్ నాట్, ఇంకా క్యాంపింగ్ కావాల్సినవన్నీ ఉన్నాయి. సో ఒక్కొక్కటి తీసుకెళ్ళి అక్కడ సెట్ చేద్దాం. చీకటి పడేలా ఉంది. సో చీకటి పడక ముందే టెంట్ ఇవన్నీ సెట్ చేయాలి, లేకపోతే కష్టం అవుతుంది. అయిపోయినాయి గైస్, ఇంకా సామాన్ అంతా తెచ్చేసాము. ఇంకా క్యాంప్ సెటప్ చేసి చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో. ఫైనల్లీ మన టెంట్ అయితే సెటప్ అయిపోయింది గైస్. సో ఇదిగోండి మన టెంట్ సెటప్. సో కింద స్లీపింగ్ బ్యాగ్ వేసాను. స్లీపింగ్ బ్యాగ్ కొంచెం మెత్తగాను, ఏమన్నా వాటర్ వచ్చినా కానీ ఇది పీల్చేసుకుంటుంది. పైన ఏమో 2 layers దుప్పట్లు వేసాను, కొంచెం మెత్తగా ఉంటుందని. అండ్ అంతే, ఇంకా మిగతాదంతా టెంటు, ఒక దుప్పటి అండ్ 2 పిల్లోస్. ఇవాళ డిన్నర్కి పన్నీర్ రైస్ చేసుకుంటున్నాం గైస్. సో దీంట్లో ఉల్లిపాయలు వేయించుకుంటున్నాము. సో ఇక్కడికి వచ్చేస్తే మనం రైస్ క్లీన్ చేసుకుంటున్నా పన్నీర్ రైస్ కోసం. సో మా దగ్గర ఉన్నది ఇదే బౌల్. సో దీంట్లోనే క్లీన్ చేసుకుంటున్నాం, ఉన్న వాటిల్లో సెటిల్ చేసుకుంటున్నాం. సో ఇది వచ్చేసి మన పన్నీర్. ఇంట్లో ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని పన్నీర్ తీసుకొచ్చుకున్నాం. సో ఇప్పుడు జస్ట్ రైస్లో వేసేస్తే పన్నీర్ రైస్ రెడీ. అండ్ ఇవి మన కూరగాయలు మొత్తం అన్నీ ఇంట్లో మ్యారినేట్ చేసుకొని నీట్గా ఆ కూలర్ బాక్స్లో పెట్టుకొని తీసుకొచ్చాం. కడగటం అయిపోయింది. ఇప్పుడే టమాటా వేసాం, మగ్గుతుంది గైస్. టమాటా మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసుకొని తెచ్చుకున్న పన్నీర్ కూడా వేసాము, అది కూడా ఉడికిపోయింది. ఇప్పుడు రైస్ వేసుకుందాం.
కొత్తిమీర వేయటం మర్చిపోయాను. అయిపోయింది గైస్ పన్నీర్ రైస్, ఇంక తినటమే ఆలస్యం. ద ఫైనల్ ప్రోడక్ట్ గైస్, మనం చేసిన పన్నీర్ రైస్ ఇదిగోండి, ఇప్పుడే తినబోతున్నాం. చాలా బాగుంది. ఇంట్లో చేసుకున్నట్టే ఉంది, తేడా ఏం లేదు. టేస్ట్ బాగుంది గైస్. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడే లేచాను. సో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఈ పార్క్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. సో మీకు చూపిస్తాను ఈ పార్క్ ఎలా ఉంటుంది అనేది. స్టే ట్యూన్డ్ గైస్. ఇలాంటి క్యాంప్ సైట్స్ చూడాలనుకుంటే మీరు కూడా ఎవ్రీ స్టేట్కి ఒక స్టేట్ పార్క్ వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు దగ్గరలో ఉన్న స్టేట్ పార్క్ ఏదైనా సెర్చ్ చేశారనుకో, సో దానిలో అన్ని క్యాంప్ సైట్స్ అవైలబిలిటీ మొత్తం దానిలో చూపిస్తుంది. మేము కూడా దానిలోనే యాక్చువల్గా ఈ బుక్ చేసుకున్నాము ఈ క్యాంప్ సైట్స్. సో స్టేట్ పార్క్లో క్యాంప్ సైట్స్ బుక్ చేసుకోవడం వల్ల మనకి కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ, ఎప్పుడు పోలీస్ రేంజర్ ఒకరు తిరుగుతూ ఉంటారు. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాంప్ సైట్స్ కూడా ఉన్నాయి. టెంట్ స్టైల్, ఆర్వీ స్టైల్, అండ్ మనకి ఎలక్ట్రిసిటీ కావాలంటే క్యాంప్ సైట్లోకి ఎలక్ట్రిసిటీ కూడా వచ్చేలాగా ఆర్వీకి ఎలక్ట్రిసిటీ కావాలంటే, సో అలాంటి డిఫరెంట్ సైట్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ మనం ప్రైవేట్ క్యాంప్ సైట్స్కి వెళ్తే అక్కడ రెస్ట్ రూమ్స్ అంత నీట్గా ఉండకపోవచ్చు, బట్ ఇక్కడైతే రెస్ట్ రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. రెస్ట్ రూమ్స్. నేను వెళ్ళిన అన్ని క్యాంప్ సైట్స్లో ఇది కొంచెం బెస్ట్ అనిపించింది నాకు. అండ్ మీకు ఇప్పుడు ఇటు సైడ్ ఆర్వీ క్యాంప్ సైట్స్ చూపిస్తాను, అవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఆర్వీ క్యాంప్ సైట్స్ ఇలాగ ఉంటాయి. సో మన ఆర్వీని తెచ్చుకొని ఇలా క్యాంప్ చేసుకొని ఇక్కడే పవర్ సాకెట్స్ కూడా ఉంటాయి. సో ఆ వైర్లు చూసారంటే వెనకాల పవర్ స్టేషన్స్ కూడా ఉంటాయి. సో ఆర్వీస్ని పవర్ చేసుకోవచ్చు. సో అన్నీ క్యాంప్ సైట్లోనే ఉంటాయి, వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఈ స్టేట్ పార్క్లో ఒక మంచి వాటర్ లేక్ ఉంది. Look at the view. సో ఈ లేక్ దగ్గర ఇక్కడ నుంచి బోట్ ర్యాంప్స్ చేస్తారు గైస్. ఈ బోట్స్ ఇవన్నీ ఇక్కడ నుంచే వాటర్లోకి దింపుతారు. సో ఇవన్నీ బోట్స్ అవన్నీ అలా కనపడుతున్నాయి. సో మన క్యాంప్ సైట్స్ వచ్చేసి ఇప్పుడు అక్కడ ఒక పార్కింగ్ లాట్ కనపడుతుందా, అక్కడ ఆ పార్కింగ్ లాట్ లోపల నుంచి అట్లా లోపలికి వెళ్తే మన క్యాంప్ సైట్స్ ఉంటాయి. అక్కడ ఒక
ఒక మంచి ప్రశాంతంగా ఉంది ప్లేస్, చాలా కామ్గా ఉంది. ఇక్కడ ఇలా రివర్ సైడ్ క్యాంప్ సైట్స్ కూడా ఉన్నాయి, చాలా సీనిక్గా ఉన్నాయి. కానీ ప్రజెంట్ ఈ ట్రైల్స్ అన్ని మెయింటెనెన్స్ కోసం క్లోజ్ చేశారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయాలి పక్కా ఈ క్యాంప్ సైట్స్. చాలా బాగున్నాయి వ్యూ మొత్తం. ఇప్పుడే ఆ లేక్ వ్యూని కూర్చొని అక్కడ ఎంజాయ్ చేసి కుకింగ్ చేసుకుందామని వచ్చింది క్యాంప్కి. ఇంకో 2 hours ఉంది, మనం చెక్అవుట్ చేయాలి. అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా చెక్అవుట్ చేద్దాం. నేను యాక్చువల్గా టెంట్ ఇక్కడ సెటప్ చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇక్కడ మొత్తం రాళ్ళు ఉన్నాయి అండ్ కొంచెం స్లీపింగ్కి కంఫర్టబుల్గా ఉండదని చెప్పి అక్కడ సెటప్ చేసాం. సో ఆ ఏరియా కొంచెం మెత్తగా ఉంది అండ్ దెన్ రాళ్ళు అవేమి లేవు. సో యా, అక్కడ సెటప్ చేస్తాం మన క్యాంప్. సో ఇవాళ వచ్చేసి ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో లంచ్లో వీఆర్ మేకింగ్ చిపోట్లే చికెన్ బౌల్. సో రైస్ అండ్ బీన్స్, ఇక్కడేమో మన వెజిటబుల్స్ కుక్ అవుతున్నాయి. టెంట్ ప్యాకింగ్ అయిపోయింది, అదే టైంలో కుకింగ్ కూడా అయిపోయింది గైస్. చికెన్ విత్ రైస్ బౌల్, చిపోట్లే బౌల్. ఇంకా తినటమే ఆలస్యం. టేస్టింగ్ టైం. చాలా బాగుంది గైస్. చిపోట్లే బౌల్ తిన్నట్టే ఉంది, సేమ్ అలాగే ఉంది. నైస్, మీరు కూడా ట్రై చేయండి. ఆల్ ప్యాక్డ్ అప్ గైస్, అయిపోయింది ఇంకా.